నుంచి కొన్ని విషయాలు మనం ధ్యానించుకుందాం. బైబిల్ ఉన్నటువంటి వారు మీ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ని తెరచి యెషయా ప్రవచన గ్రంథం 66వ అధ్యాయం 2వ వాక్యాన్ని ఒకరు చదువుతారు. చూడండి, యెషయా ప్రవచన గ్రంథం 66వ అధ్యాయం 2వ వాక్యం చదువుతారు. ఈ మాటను మీరు బాగా నోట్ చేసుకోండి. ఎవడు దీనుడై నలిగినటువంటి హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను ఏం చేస్తున్నానంటే దృష్టించుచు ఉన్నాను. గత వారము ఈ వాక్యాన్ని మనం ధ్యానించాం. చేతులెత్తి గట్టిగా హల్లెలూయా చెప్పండి. గత వారం ఈ వాక్యాన్ని మనము మెడిటేషన్ చేసాం. ఏంటి అనంటే, ఇక్కడ చదువుకున్నటువంటి యొక్క వాక్య భాగములో దేవుడు అంటున్నాడు ఏమన్నట్టే, ఎవడు దీనుడై నలిగినటువంటి హృదయము గలవాడై నాకు వనకడం కాదు గాని, దేవుడు చెప్తున్నాడు ఏమన్నట్టే, నా మాట విని నా మాటకి వణుకుచు ఉంటాడో, నా వాక్యమునకు వణుకుచు ఉన్నాడో అట్టి వాణినే నేను ఏం చేస్తున్నాను అన్నట్టే నేను దృష్టించుచు ఉన్నాను అని ప్రభు చెప్తున్నట్లు మనము ఈ వాక్య భాగంలో మనం చూస్తున్నామండి. హల్లెలూయా. చూడండి, ఈ రోజున మనము అనేకమైన వాటికి భయపడుతూ ఉంటాం. వ్యాధులకు, తెగుళ్లకు మనం భయపడుతూ ఉంటాం. మరి కొంతమంది అయితే మనుషులకు భయపడుతూ ఉంటారు, బలవంతులకు భయపడుతూ ఉంటారు. అయితే రోజున మన దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే, ఈ లోకములో మనము బలవంతులైనటువంటి వారికి మనం భయపడకూడదు. మనం భయపడవలసింది ఎవరికి అనంటే, బలవంతుడైనటువంటి మన యేసయ్య మాటకు, ఆయన వాక్యమునకు భయపడాలట. హల్లెలూయా. ఎందుకు అనంటే, కారణం ఏమిటి? దేవుని వాక్యమునకు, దేవుని మాటకు మనం ఎందుకు భయపడాలి అనంటే, ఈ భూమైనా గతించొచ్చేమో గాని ఈ లోకములో మనల్ని భయపెట్టుతున్నటువంటి బలవంతులైన ఒకవేళ గతించిపోతారు ఒక సమయం వస్తే. అయితే దేవుని వాక్యము ఈ భూమైనా గతించొచ్చేమో గాని దేవుని వాక్యము గతించదు, అది నిరంతరము కూడా నిలిచి ఉంటుంది అని చెప్పి గత వారం మనం విన్నామండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యానికి, ఆయన మాటకి మనం భయపడుట ద్వారా మన జీవితాల్లో మనకు కలిగే ఆశీర్వాదం ఏమిటో ఆ వాక్య భాగంలోనే మనం చూసాము. ఏమిటి అనంటే, ఎవరైతే ఆయన మాటకు వణుకుతారో, ఆయన వాక్యమునకు వణుకుతారో వారి మీద ఏముంటది అనంటే దేవుని కనుదృష్టి ఉంటదట. ఏముంటదట అని చెప్పండి. గత వారం మనం తెలుసుకున్నాం. దేవుని కనుదృష్టి అంటే, ఈ రోజున నీ కుటుంబం పైన దేవుని కనుదృష్టి ఉండాలటే, నీ పిల్లల పైన దేవుని కనుదృష్టి ఉండాలటే, ఈ రోజున దేవుడు నీకు ఇచ్చినటువంటి భార్య, లేకపోతే దేవుడు నీకు ఇచ్చినటువంటి భర్త పైన, నీ తల్లిదండ్రుల పైన దేవుని యొక్క కనుదృష్టి నీ వ్యాపారం పైన ఉండాలి అన్నట్టే, మనము దేవుని మాటకి భయపడేటువంటి వ్యక్తులుగా, వణికేటువంటి వ్యక్తులుగా మనము ఉండాలి అని చెప్పి, ఎవరైతే దేవుని వాక్యానికి వణుకుతారో వారి జీవితాల్లో మనము గత వారం మనం ధ్యానించుకున్నాం. ఏంటి అనంటే, 112వ కీర్తనలో 1వ వాక్య భాగంలో మనం చూసాము, ఎవరైతే దేవుని మాటకి వణుకుతారో, దేవుని వాక్యమునకు భయపడతారో అలాంటి వారి యొక్క సంతతిని ఈ భూమి మీద దేవుడు ఎలా చేస్తాడని విన్నామంటే, బలవంతులుగా దేవుడు చేస్తాడని, తర్వాత వారి ఇంట వారిని దేవుడు ఎలా దీవిస్తాడంటే, విస్తారమైనటువంటి కలిమిని, సంపదని దేవుడు వారికి ఇచ్చి వారిని దీవిస్తాడు అని చెప్పి మనం ఈ విషయాలన్నింటినీ కూడా మనం ధ్యానించుకుంటూ వచ్చామండి. చేతులెత్తి గట్టిగా చెప్దామా? హల్లెలూయా. ఇంకాస్త గట్టిగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈ దేవుని వాక్యాన్ని కూడా, దేవుని యొక్క మాటల్ని కూడా ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో అనేకమైన వాటితో పోల్చారు. మనం చూసాం గత వారం. మొదటిగా పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో దేవుని వాక్యాన్ని పాలతో పోల్చినట్లు, రెండవదిగా అదే పౌలు గారు హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో 4:12లో ఖడ్గముతో పోల్చినట్లు, ఆ తర్వాత ప్రవక్త అయినటువంటి ఇర్మియా గారు దేవుని వాక్యమును ఆయన సుత్తెతో పోల్చినట్లు, ఆ తర్వాత
దేవుని వాక్యమును మనము యాకోబు పత్రికలో మనం చూస్తే అద్దముతో అపోస్తుడైనటువంటి యాకోబు గారు పోల్చినట్లు, ఆ తర్వాత మొదటి పేతురు పత్రిక 1:23లో అక్కడ దైవజనుడైనటువంటి పేతురు దేవుని వాక్యాన్ని దేంతో పోల్చడం మనం చూసాము అన్నట్టే విత్తనముతో పోల్చినట్లు, అలాగనే కీర్తనాకారుడైనటువంటి దావీదు తన కీర్తనలో 119వ కీర్తనలో 105వ వాక్యంలో దీపముతో పోల్చినట్లు మనం చూస్తూ వచ్చామండి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యము మరొక చోట ఎఫెసీ పత్రికలో పౌలు దేంతో పోల్చాడు అని అంటే మనం చదువుకుందాం. ఇప్పుడు ఈ రోజున మనం ఆ వాక్యాన్ని మనం ధ్యానించుకోబోతున్నాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 27వ వాక్యాన్ని చదువుతారు. చూడండి, 5:27. అటువల్లే క్రీస్తు కూడా, బాగా వినండి, సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట సంఘమును అనగా మనల్ని నిలబెట్టుకోవాలి అని చెప్పి యేసయ్య ఏం చేస్తున్నాడంటే సంఘాన్ని అనగా మనల్ని ఆయన వాక్యము అనే ఆ ఉదక స్నానము చేత సంఘాన్ని పరిశుద్ధపరిచి పవిత్రపరుస్తున్నట్లుగా అక్కడ పౌలు గారు చెప్తున్నాడు. తలలు కాస్త పైకెత్తి 2 చేతులు ఎత్తి గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఇంకాస్త గట్టిగా చెప్పండి, ఇంకాస్త బిగ్గరగా చెప్పండి. చూడండి, ఇప్పుడు ఈ పత్రికలో మనం చదువుకున్నటువంటి ఒక వాక్య భాగంలో మనం చూస్తే దేవుని వాక్యాన్ని దైవజనుడు పౌలు గారు దేనితో కంపేర్ చేస్తున్నాడు, పోలుస్తున్నాడు అని అంటే పౌలు గారు అంటున్నాడు, ఏమన్నంటున్నాడంటే మనం ఆరాధిస్తున్నటువంటి యేసు ప్రభుల వారట మనలని సంఘాన్ని ఎవరి ఎదుట నిలబెట్టాలనుకుంటున్నాడు అని అంటే మన ఊరి ఎమ్మెల్యే దగ్గర కాదు. చేతులెత్తి గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్పండి. లేకపోతే ఎంపీ దగ్గర కాదు, లేకపోతే చీఫ్ మినిస్టర్ దగ్గర కాదు, ప్రైమ్ మినిస్టర్ దగ్గర కాదు, కానీ మన యేసయ్య మనలందరినీ ఎవరి ఎదుట నిలబెట్టుకోవాలనుకుంటున్నాడంటే రేపు ఆయన 2వ రాకడలో ఈ భూమి మీదకి దిగి వచ్చినప్పుడు ఆయన తన ఎదుట సంఘాన్ని నిలవబెట్టుకోవాలి అని చెప్పి ఆ సంఘము తన ఎదుట నిలవబడాలి అన్నట్టే అది పరిశుద్ధమైన సంఘముగా, మనము పరిశుద్ధమైనటువంటి వ్యక్తులుగా, మత్స ముడత డాగు కలంకము అటిది ఏది అయినను లేకుండా ఒక మహిమగల సంఘముగా మనము మార్చబడాలి అని చెప్పి మనం ఆరాధిస్తున్నటువంటి యేసయ్య ఏం చేస్తున్నాడని చెప్తున్నాడంటే దైవజనుడైన పౌలు సంఘాన్నట మనల్నట వాక్యము అనే ఆ ఉదక స్నానము చేత మనలని సంఘాన్ని పరిశుద్ధపరుస్తున్నాడు అని చెప్తున్నట్లు లేఖనాల్లో మనం చూస్తున్నాం. అంటే గమనించండి, ఇక్కడ దేవుని వాక్యమును, దేనిని చెప్పండి అందరూ, దేవుని వాక్యమును దైవజనుడు దేనితో పోలుస్తున్నాడు అని అంటే ఒక మాటలో చెప్పాలి అని అంటే దేవుని వాక్యమును దైవజనుడు నీళ్లతో పోలుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అందుకే ఆయన వాడుతున్నటువంటి పదం ఏమిటి అని అంటే వాక్యము అనే ఉదక స్నానము చేత సంఘాన్ని పరిశుద్ధపరచుటకై, వాక్యము అనే ఉదక స్నానము చేత నీళ్ల చేత సంఘమును పరిశుద్ధపరచుటకై అంటున్నాడు. ఈ రోజున గమనించండి, దేవుని వాక్యము దేనితో పోల్చబడుతుంది? మనం దేవుని వాక్యానికి వనకాలి, దేవుని వాక్యానికి భయపడాలని వాక్యం సెలవిస్తుండగా ఈ వాక్యము దేనితో దైవజనుడు పోలుస్తున్నాడంటే నీళ్లతో పోలుస్తున్నట్లు మనం చూస్తున్నామండి. ఈ వాక్యాన్ని నేను చదివినప్పుడు మీకైతే ఎలా ఉందో నాకు తెలియదు, కానీ నాకు ఒక ఆలోచన, ఎందుకని వాక్యమును నీళ్లతోనే పోలుస్తూ ఉన్నాడు? వాక్యమును నీటితో పోల్చడానికి గల కారణం ఏంటి యేసయ్య అని ఒక ప్రశ్న నాలో వచ్చిందండి.
దాన్ని బట్టి నేను ప్రార్థన చేసుకుంటున్నటువంటి ఆ సమయంన ప్రభు కొన్ని విషయాల్ని నాకు బయలుపరిచారు. కొన్ని విషయాలు నేను మీతో క్లుప్తంగా చెప్తాను. శ్రద్ధగా దేవుని మాటల్ని మీరు ఆలకించాలి. ఏంటంటే దేవుని సృష్టి, ఈ విశాలమైనటువంటి మన కంటికి కనబడుతున్నటువంటి ఈ విశ్వం అంతా కూడా, చేతులెత్తి గట్టిగా వస్తారు హల్లెలూయా చెప్పండి, ఇంకాస్త గట్టిగా చెప్పండి, ఇంకాస్త గట్టిగా చెప్పండి. ఆ సృష్టిలో మనుష్యుడు ఉన్నాడు. ఈ మానవుని యొక్క జీవితాన్ని మనము ఒకసారి మనం పరిశీలన చేస్తే ఈ మనిషి తల్లి గర్భములో పిండముగా రూపించబడుతున్నటువంటి ఆ సమయంలో దేవుడు మనిషిని తల్లి గర్భములో పిండముగా రూపించేటప్పుడు ఈ మనిషి దేనిలో ఉంటాడు అని అంటే నీళ్ళల్లో ఉంటాడు. దేనిలో ఉంటాడండి చెప్పండి, దేనిలో ఉంటాడు? ఇప్పుడు మీరు కొంతమందికి లేడీస్కి బాగా తెలుసు, ఒకవేళ ప్రెగ్నెంట్ అయినటువంటి లేడీస్ డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్లు చెకప్ చేసి కొంతమందికి చెప్తూ ఉంటారు. ఏమని చెప్తారంటే, అమ్మా కొంచెం నీరు శాతం కాస్త తక్కువగా ఉంది, కొంచెం జాగ్రత్తగా ఉండు, నెలకొకసారి కంపల్సరిగా టెస్ట్ చేయించుకొని కంపల్సరిగా హాస్పిటల్కు వస్తూ ఉండు. పుట్టబోయేటువంటి ఆ యొక్క శిశువు తల్లి గర్భములో 9 నెలలు ఉంటాడు. ఆ 9 నెలలు అతన్ని భద్రపరిచేది ఏది అనంటే మనకు బాగా తెలుసు, నీరు. ఏమంటారు వాటిని? ఉమ్ము నీరు అంటారు అనుకుంటా కదా. చేతులు ఎత్తి గట్టిగా వస్తారు హల్లెలూయా చెప్పండి, ఇంకాస్త గట్టిగా చెప్పండి. తర్వాత పుట్టిన తర్వాత 9 నెలలు గడిచిన తర్వాత నీటిలో నుంచి బయటకు వస్తాడా శిశువు. వచ్చిన తర్వాత ఆ పుట్టినటువంటి ఆ యొక్క బేబీని దేనితో శుభ్రం చేస్తారు చెప్పండి? దేనితో శుభ్రం చేస్తారు? కర్ణత నీళ్లతోనే నర్సులు తీసుకెళ్ళి ఒక ట్యాగ్ వేసి అంత పేరు రాసి శుభ్రం చేస్తారు. తర్వాత స్నానం చేయించిన తర్వాత మరలా ఆ శిశువు ఎదిగేటట్లు ఆ శిశువుకి ఏమైనా బలమైన ఆహారం పెడతారా? ఏం పెడతారు? ఏమి ఇస్తారు ఆహారంగా? తల్లి పాలనే. అవి కూడా ఏంటివి? నీళ్ళే. ఇంకా చెప్పుకుంటూ వెళ్ళాలంటే 6 నెలలు నీళ్లతో పోషించబడతారు. 6 నెలలు గడిచిన తర్వాత కాస్త ఎదిగిన తర్వాత బలమైనటువంటి ఆహారం ఆ శిశువుకు పెడతారు. ఆ బలమైనటువంటి ఆహారము కూడా దేనితో తయారు చేయబడుతుంది చెప్పండి? నీళ్లతో. మనిషి ఈ లోకాన్ని విడిచిపెట్టి కాటికి వెళ్ళేంత వరకు తను తినే ఆహారం నీళ్లతో తయారు చేయబడిందే. హల్లెలూయా హల్లెలూయా. ఆ తర్వాత చనిపోయిన తర్వాత కూడా అతనికి స్నానం చేయిస్తారు, అది కూడా నీళ్లతోనే. అంటే మనిషి యొక్క పుట్టుక నుండి సచ్చేంత వరకు మనిషిని వెంటాడేది ఏది? నీరు. ఇంకా నేను మీకు చెప్పుకుంటూ వెళ్ళాలంటే కొన్ని విషయాల్ని చూడండి. మనిషి యొక్క శరీరంలో 60%, 60% ఎంత అండి చెప్పండి? 60% ఏముంటదంటే బాడీలో నీరు ఉంటది. నీరు. మనిషి శరీరంలో అవయవాలు ఉన్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ గా మీరు గమనిస్తే మనిషి తల్లో ఏముంటది? మెదడు ఉంటది. ఏముంటది? మెదడు, బ్రెయిన్. ఈ బ్రెయిన్ లో వాటర్ పర్సెంట్ ఎంత ఉంటుందో తెలుసా? 75% ఉంటుందట. వాటర్ పర్సెంట్ వచ్చి ఎంత ఉంటుందంటే 75%. ఇప్పుడు ఆలోచనలన్నీ పుట్టేవి ఎక్కడి నుంచి? మెదడులో నుంచి. తర్వాత ఇప్పుడు మనం శ్వాసను పీల్చుకుంటున్నాం.
ఈ శ్వాస దేని ద్వారా మనం పీల్చుకుంటున్నామంటే చెప్తారా ఎవరన్నా? లంగ్స్, అవే కదా. తెలుగులో ఏమంటారు? ఊపిరి తిత్తులు. ఈ ఊపిరితిత్తుల్లో మనం చూస్తే 63% నీరు ఉంటదట. 63% నీరు ఉంటదట. ఇంకా నేను పరీక్షించినప్పుడు శరీరం ఉంది, మానవుని యొక్క శరీరంలో ఈ యొక్క చర్మం ఉంది కదా, ఈ చర్మంలో 64% నీరు ఉంటదటండి. ఇంకా చూడండి, మూత్ర విసర్జనలో కూడా తోడ్పడేది ఏంటంటే కిడ్నీస్. ఈ కిడ్నీలలో కూడా చూడండి ఎంత శాతం నీరు ఉంటదంటే 79% నీరు ఉంటదట. 79% అంటే ఒక మాటలో చెప్పాలంటే ఈ మానవుని యొక్క శరీరములో అన్నిటికంటే నీటి శాతం ఎక్కువగా ఉందని సైన్స్ మనకు చెప్తుందండి. హల్లెలూయా, హల్లెలూయా. మానవుణ్ణి అలా దేవుడు నిర్మించాడు. ఇంకా నేను మీకు చెప్పుకుంటూ వెళ్ళాలంటే ఇప్పుడు ఈ విశాలమైనటువంటి విశ్వంలో ఈ భూమి ఉంది కదా, ఈ భూమి అంతా కూడా దేనితో కప్పబడింది అని మనం గమనిస్తే సైన్స్ చెప్తున్నటువంటి విషయం ఏమిటి అని అంటే సైన్స్ ఏమని చెప్తుందంటే 3% ఈ భూతలం అంతా కూడా, భూమి అంతా కూడా దేనితో కప్పబడింది అని అంటే చూడండి 4 భాగాల్లో 3 భాగాలు వచ్చి నీటితో కప్పబడిందట. అందుకే బైబిల్లో కీర్తనలో చక్కటి మాట అంటాడు భక్తుడు. చదవండి 104వ కీర్తన 10వ వాక్యం చదువుతారు చూడండి. 104వ కీర్తన 10వ వాక్యం చదువుతారు చూడండి. 104వ కీర్తన 10వ వాక్యం చదవండి. 104:10. ఆయన కొండలోయలలో నీటి బుగ్గలను పుట్టించెను, అవి మన్యములలో పారును, అవి అడవి జంతువులన్నిటికీ దాహం ఇచ్చును, వాటి వలన అడవి గాడిదలన్నీ కూడా దప్పి తీర్చుకొనును, వాటి ఒడ్డున ఆకాశ పక్షులు వాసము చేయును, కొమ్మల నడుమ అవి సునాదము చేయును. తన గదులలో నుండి ఆయన కొండలకు జలదారులనిచ్చును. నీ క్రియలు ఫలము చేత భూమి అంతా కూడా తృప్తి పరచబడుచున్నవట. పశువులకు గడ్డిని, నరులు ఉపయోగమునకు కూర మొక్కలను ఆయన మొలపించుచున్నాడట. చేతులెత్తి గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ కీర్తనకారుడైనటువంటి దావీదు భక్తుడు అంటున్నాడు ఏమన్నట్టే, ఆయన కొండ లోయలలో వేటిని పుట్టిస్తున్నాడు అనంటే నీటి బుగ్గలను పుట్టిస్తున్నాడట. అవి ఆ నీటి బుగ్గలు మాన్యములో అంటే అడవిలో పారుతున్నాయట. అడవి జంతువులన్నిటినీ, ఆ జంతువులన్నీ కూడా ఆ నీటి బుగ్గల ద్వారా దాహాన్ని తీర్చుకుంటున్నట్లు, ఆ నీటి బుగ్గల ద్వారా కూర మొక్కలు మొలుస్తున్నట్లు, ఈ భూమి మీద ఉన్నటువంటి మానవులకి, జంతువులకి అందరికీ ఆహారము లభ్యమవుతున్నట్లు ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు. అంటే గమనించండి, రోజున ఈ భూమి అంతా 4 భాగాలైతే ఈ 4 భాగాల్లో 3 భాగాలంతా కూడా దేనితో కప్పబడ్డాయి అనంటే వాక్యం ఏమంటుందంటే నీటితో కప్పబడ్డాయి. హల్లెలూయా. 70% వాటర్ అండి, 70% నీరు, 30% లో నీరు లేనటువంటి పరిస్థితుల్ని మనం చూస్తున్నాము. దేవుడు భౌతికంగా మనం చూస్తే, ఫిజికల్ గా మనం చూస్తే నీటిని దేవుడు అంతగా గొప్ప చేశాడు. ఈరోజు నాకు గమనించండి, మనకైతే ఈ రోజుల్లో ప్రస్తుతం నీటి యొక్క విలువ తెలియటం లేదు. ఎందుకు అనంటే ఒకప్పుడైతే నీటికి చాలా విలువ ఇచ్చేవాళ్ళు ప్రజలు. చేతులెత్తి గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్పండి, ఇంకాస్త గట్టిగా చెప్పండి. ఎందుకు అనంటే మా చిన్నప్పుడు అండి, బాగా వినండి దేవుని మాటలు. మా చిన్నప్పుడు మేము ఇక్కడే SPG 7 క్వార్టర్స్ మా ఇల్లు ఇప్పటికే ఉంది. ఆ రోజుల్లో 2 రోజులకోసారి నీళ్ళు వచ్చేవి. మీకు కూడా తెలుసు అనుకుంటే చాలా మందికి. అది మేము ఆ మెయిన్ రోడ్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి నీళ్ళు. ఒకే ఒక ట్యాప్. ఎన్ని ట్యాప్లు అండి? ఒకే ఒక ట్యాప్.
ఇక రేపు నీళ్ళు వస్తాయంటే ఈ రోజు నుంచే కొంతమంది ఏమో డేక్షాలు పెట్టే వాళ్ళు ఉన్నారు, కొంతమంది చెంబులు పెట్టే వాళ్ళు ఉన్నారు. వంతులు ఈ నుంచి అంతవరకు ఉంటాయి. అస్సలు ఒక్క వంతు వస్తుంది అంతే, బంద్ అయిపోతుంది. కొన్నిసార్లు 2 రోజులకు ఒకసారి కూడా నీళ్ళు వచ్చేవి కాదు. ఆ రోజుల్లో ఒక్కొక్క అట్లా సైకిల్ ఒకటి ఉండేది, ఇక్కడికి వచ్చేవాడిని ఎంఎస్ నగర్లో. మనం ఆరాధన జరుపుకునే వాళ్ళం కదా, టెంట్ వేసుకొని. కాసిం వల్లి అని మా ఫ్రెండ్, అక్కడికి వచ్చి 2 బిందెలు సైకిల్ కట్టుకొని తాగునీకి నీళ్లు తెచ్చుకునే వాళ్ళం అండి మేము. ఎందుకు చెప్తున్నాను ఈ విషయాన్ని అనంటే, ఆ రోజుల్లో నీళ్లకు చాలా ఇంపార్టెన్స్. నేను ఆదివారం అయితే పొరపాటున కూడా చర్చికి వెళ్ళే వాళ్ళం కాదు. మా ఇంటికి ఎదురుగానే పెద్ద గ్రౌండ్, ఎస్పీజీ గ్రౌండ్. మా ఫ్రెండ్స్ అందరు వచ్చేవాళ్ళు, ఇంకా బ్యాట్ పట్టుకొని క్రికెట్ ఏమాడుకునే వాళ్ళం, క్రికెట్ ఆడిన తర్వాత ఏమండి ఆ ఎండకు ఆడితే ఏమేస్తుంది, దాహం వేస్తుంది. దాహం వేస్తుంది కదా. దాహం వేసినప్పుడు మా ఫ్రెండ్స్ అంతా వచ్చి, ఇంకా మా ఇండ్లు పక్కనే కదా, దినేష్ దాహం వేస్తుంది కానీ కాస్త నీళ్ళు తాగుదాంపా అంట. నాకు పక్క భయం. ఎందుకు? ఎవరంటే మా అవ్వ అంటే. ఎవరంటే మా అవ్వ అంటే. భయపడుకుంటూ లోపలికి వెళ్ళేవాడు. చెంబు తీసుకునేవాడు. మా ఇంటి బయట ఉండేవాళ్ళు మా ఫ్రెండ్స్, రవి, రంజిత్ అని వీళ్ళు ఉన్నారు ఇప్పటికి ఇక్కడే. చెంబు తీసుకొని నీళ్ళు తీసుకొని బయటకు వస్తుంటేనే చూసేది. మామూలుది కాదు మా అవ్వ, నోరు బంగాళాఖాతం. హల్లెలూయా, హల్లెలూయా. ఆడి 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 ఇదే మీకేం సత్రమరే, ఇది కొత్త నీళ్ళు తాగి నీకు నీళ్ళు రాకుంటే అసలు అని చెప్పి తిడితే అండి, ఒక్కడు ఆ పక్క ఉండేవాడు కాదు. చేతులు ఎత్తి గట్టిగా వస్తారు, హల్లెలూయా చెప్దామా, కాస్త గట్టిగా చెప్దామా. ఎందుకు చెప్తున్నాను ఈ విషయాలంటే, ఒక రోజుల్లో ఈ నీటికి చాలా విలువ ఉండేది. ఈ రోజుల్లో మనం చూస్తే ఇప్పుడు ఇంటింటికి ఏమొచ్చినాయి, కుళాయిలు వచ్చేసినాయి, తర్వాత మోటార్లు వచ్చేసినాయి, తర్వాత ఇంటి పైన సెప్టిక్ ట్యాంకులు కాదు, నీళ్ళ ట్యాంకులు పెట్టుకుంటున్నారు. మోటార్లు వేసుకొని నీళ్ళ ట్యాంక్ నింపుకుంటున్నారు. తింపితే నీళ్లు బరబర వస్తుంది. చేతులు ఎత్తి గట్టిగా వస్తారు, హల్లెలూయా చెప్దామా. అందుకని ఇప్పుడు మనకైతే నీటి యొక్క విలువ తెలియటం లేదు. కానీ ఈ రోజున గమనించండి, ఇంకా రాబోయే దినాల్లో ఇప్పటికే మీరు గమనించండి, తాగేటువంటి నీళ్ళను మనం డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నాం. ఒక క్యాన్ ఇప్పుడు మినరల్ వాటర్ ఎంత ఉందంటే 10 రూపాయలు ఉంది. కొంతమంది 20 రూపాయలు పెట్టి కూడా కొనుక్కునే వాళ్ళు లేరు. ఇంకా రాబోయే రోజుల్లో ఒక 5 సంవత్సరాలు గడిస్తే పరిస్థితులు ఎలా ఉంటాయి అని అంటే, సిలిండర్ని ఎట్లా కొట్టుకుంటామో నీళ్ళను అట్లా కొనుక్కునే రోజులు వస్తాయి. ఈ రోజున గమనించండి, ఈ లోకములో మనం చూస్తే దేవుడు ఈ నీటికి చాలా ప్రాధాన్యత ఇచ్చాడు. మానవుని యొక్క శరీరములో నీటి శాతం 70%. తర్వాత ఈ భూమి అంతా కూడా 3 భాగాలు నీటితో కప్పబడి ఉండటం మనం చూస్తున్నాం. దేవుడు నీటికి ఎంతో ఆ విలువను ప్రాధాన్యత ఇచ్చాడు. ఈ రోజున గమనించండి, అలాగనే గమనించండి, దేవుని వాక్యంలో మనం చదువుకుంటూ వెళ్తే భౌతికంగా దేవుడు నీటికి ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో, అలాగనే దేవుని వాక్యానికి కూడా ఆయన ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో అని మనం చూస్తే, ఒక కీర్తన చదవండి, 138వ కీర్తన, 138వ కీర్తన, 138వ కీర్తన, 138వ కీర్తన 2వ వాక్యాన్ని చదువుతారు చూడండి. 2వ వాక్యాన్ని చదువుతారు చూడండి. నీ పరిశుద్ధ ఆలయము తట్టు నేను నమస్కారము చేయుచున్నాను. ఈ మాటను మీరు బాగా నోట్ చేసుకోండి. నీ నామమంతటి కంటే నీవు ఇచ్చినటువంటి వాక్యమును నీవు ఏం చేసావంటే, నీవు ఈ లోకములో గొప్ప చేసావు అంటున్నాడు. చేతులెత్తి గట్టిగా వస్తారు, హల్లెలూయా చెప్పండి. సరిపోలే, ఇంకాస్త గట్టిగా చెప్పండి, ఇంకాస్త గట్టిగా చెప్పండి, ఇంకాస్త గట్టిగా చెప్పండి. ఈ కీర్తనలో కీర్తనకారుడు అంటున్నాడు ఏమన్నట్టే, యేసయ్యట ఆయన నామం అంతటి కంటే ఆయన దేనిని గొప్ప చేశాడు అంటున్నాడంటే, ఈ భక్తుడు కీర్తనకారుడు ఆయన వాక్యమును గొప్ప చేశాడట. దేన్ని గొప్ప చేశాడట అండి చెప్పండి, నోళ్ళు తెరిచి చెప్పండి. దేన్ని గొప్ప చేశాడట?
ఆయన వాక్యమును దేనికంటే గొప్ప చేశాడంటే ఆయన నామమంతటి కంటే కూడా, ఆయన నామమంతటి కంటే కూడా ఆయన వాక్యమును దేవుడు గొప్ప చేశాడట. ఈ రోజున భౌతికంగా నీటిని గొప్ప చేశాడు ఆయన. ఈ సృష్టిలో ఆత్మీయంగా మనం చూస్తే ఆయన నామముకంతటి కంటే కూడా దేవుని వాక్యాన్ని గొప్ప చేస్తున్నాడండి. ఈ రోజున మన దైనందిక జీవితాల్లో దేవుడు ఆయన వాక్యాన్ని అంత ప్రాధాన్యత ఇస్తుంటే, ఆయన వాక్యాన్ని అంత గొప్ప చేస్తుంటే, ఈ రోజున ఆ వాక్యానికి నీవు ఈ రోజున విలువిస్తున్నావా? ఈ రోజున ఆ వాక్యానికి వినే విషయములో నీవు వేగిర పడుతున్నావా? ఈ రోజున ఆ వాక్యానికి నీవు వణుకుతున్నావా? ఆ వాక్యానికి నీవు భయపడుతున్నావా లేదని చెప్పి మనల్ని దేవుడు పరీక్షిస్తున్నాడండి. ఈ రోజున ఒక ప్రశ్న వేస్తున్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈ రోజున గమనించండి, ఈ దేవుడు ఆయన నామమంతటి కంటే కూడా ఆ దేవుని వాక్యాన్ని గొప్ప చేశాడట. గొప్ప చేసినటువంటి దేవుడు ఆయన వాక్యాన్ని దేనితో పోలుస్తున్నాడంటే నీళ్లతో పోలుస్తున్నాడు. ఎందుకని దేవుడు నీళ్లతో పోలుస్తున్నాడు? నీళ్లతో పోల్చడానికి గల కారణం ఏంటి? అసలు ఈ నీటి యొక్క ప్రాముఖ్యతను కొన్ని నేను మీతో పంచుకోవాలనుకుంటున్నానండి. జాగ్రత్తగా దేవుని మాటల్ని మీరు ఆలకించండి. ఎందుకని దేవుడు నీళ్లతో వాక్యాన్ని పోలుస్తున్నాడంటే మొట్టమొదటిగా కారణం ఏమిటి అనంటే, చదవండి మీరు బైబిల్ ఉన్నటువంటి వారు, ఆదికాండం 21వ అధ్యాయం 15వ వాక్యం బిగ్గరగా స్వరమైతే చదవండి. ఆ తిత్తిలోని నీరు అయిపోయిన తరువాత ఆమె ఒక పొద క్రింద ఆ చిన్నవాణిని పడవేసి, ఈ పిల్లవాని చావుని నేను ఇక చూడలేను అనుకొని వింటి వేతంత దూరము వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. చేతులు పైకెత్తి గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్పండి. కాస్త గట్టిగా చెప్పండి. కొన్ని లోతైన విషయాలు ప్రభు మనతో మాట్లాడబోతున్నాడు. వినుటకు మీ చెవులు వేగిరంగా ఉన్నాయా? చేతులు ఎత్తి గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్పండి. వినుటకు దేవుని వాక్యం సిద్ధంగా ఉన్నారా? ఇంకాస్త గట్టిగా చెప్పండి. ఎందుకని దేవుని వాక్యాన్ని నీళ్లతో పోలుస్తున్నాడు? మొదటి కారణం ఏమిటి అనంటే, నీటి యొక్క ప్రాధాన్యత ఏమిటి అనంటే, ఇక్కడ మనం చూస్తే ఒక రోజు ఒక సహోదరిని కట్టుకున్నటువంటి భర్త వదిలేసి ఏం చేశాడండి? వదిలేసి ఒక చిన్న బాబు కూడా ఉన్నాడు. ఆయన పేరు ఏం పేరంటే ఇష్మాయిల్. సరే, వదిలేస్తున్నప్పుడు దేవుడు చెప్పాడు అనుకోండి, దేవుడు చెప్పాడు కాబట్టి వదిలేస్తున్నాడు. సరే, మంచిదే, దేవుడు మాట వినాలి. ఎందుకు అనంటే ఆమె భార్య కాదు కానీ పిల్లలు పుట్టలేదని చెప్పి ఆమెను పెట్టుకున్నాడు. సరే, దేవుడు చెప్పాడని చెప్పేసి వదిలేశాడు, మంచిదే. అయితే పంపించేటువంటి ఆ సమయమున కనీసం వాళ్ళు బ్రతికేటట్లు వారికి ఏదైనా కాస్త సొమ్ము ఏమైనా ఇచ్చి పంపించాడంటే ఇంచి పంపించలేదు. ఆమె చేతికి ఇచ్చింది ఏమిటి అని అంటే ఒక కిన్లే వాటర్ బాటిల్ కొనిచ్చినాడు. అబ్రహాం ఏం కొనిచ్చినాడండి చెప్పండి? అంటే మీకు అర్థమయ్యేటట్లు చెప్తున్నా. ఒక వాటర్ బాటిల్ మాత్రం చేతికిచ్చి బయట అని చెప్పి పంపించేసినాడు హాగర్. ఆమె ఏడ్చుకుంటూ నా అనుకున్న వాళ్ళే ఈ రోజున నా కట్టుకున్నటువంటి భర్తనే ఈ రోజున నన్ను వదిలేసాడే, ఈ బాబు ఎట్లా అని చెప్పి ఆమె షూరు అరణ్య మార్గం గుండా తన ప్రాంతానికి వెళ్తుందండి. వెళ్తున్నటువంటి ఆ సమయమున ఏమండి మంచి ఎండాకాలం, అది ఎంతవరకు ఉంటాయండి ఈ నీళ్లు? వాటర్ బాటిల్లో నీళ్ళన్నీ కూడా అయిపోయినటువంటి పరిస్థితి. ఒక ప్రక్కన వాడు నీళ్ళు అయిపోతే దాహాన్ని బట్టి ఏడుస్తూ ఉన్నాడు. ఏడుస్తూ ఉన్నటువంటి ఆ సమయమున ఇంకా ఆమె కన్ఫర్మ్ చేసుకుంది వాళ్ళ ఊరికి వెళ్ళాలంటే నడుచుకుంటూ
ఆ కాలినడకతో ఒక 4 రోజులు పడుతుంది. ఇంకా ఇప్పుడు నీళ్ళు అయిపోయినాయి. ఇంకా ఈ దాహముతో చూడండి, అక్కడ వ్రాయబడి ఉన్నటువంటి మాట ఏమిటంటే, వాడు చస్తాడు నీళ్లు లేక అని చెప్పేసి వానిని ముళ్ళ పొదల్లో పాడివేసి వాని చావు నేను చూడలేను అని చెప్పేసి ఆమె ఏం చేస్తా ఉందంటే, వాడిని గూర్చి వేదన చెందుతున్నట్లు, వాడిని గూర్చి ఏడుస్తున్నట్లు లేఖనాల్లో మనం చూస్తున్నామండి. అక్కడ మీరు నోట్ చేసుకోవాల్సినటువంటి మాట ఏంటంటే, ఆ నీళ్లు ఎప్పుడైతే అయిపోయినాయో దాని ద్వారా తల్లి అనుకుంటుంది, ఇంకా వాడిని చావు నేను, చెప్పండి నోళ్ళు ఉన్నాయా, వాడిని చావు నేను, చెప్పండి వాడిని చావు నేను చూడలేను. ఎందుకు చేస్తానంటుంది ఆమె అని అంటే, కారణం అక్కడ ఆ అరణ్య మార్గముల వారికి ఏమైపోయినాయి, నీళ్ళు అయిపోయినాయి. అంటే దాని అర్థం ఏమిటి అంటే, ఈ రోజున గమనించండి, ఈ భూమి మీద మనుగడ సాగిస్తున్నటువంటి ఏ మానవుడైనా ఏ జంతువైనా ఈ భూమి మీద బ్రతికి బట్టగట్టాలి అని అంటే అతనికి ఉండవలసింది ఏమిటి అని అంటే, ఏముండాలి, నీరు ఉండాలి. నీరు లేకపోతే ఎన్ని ఉన్నా కూడా గమనించండి, ఆ నీరు లేకపోతే అతడు ఏమవుతాడంటే చనిపోతాడు. బైబిల్లో మీరు గమనించండి, దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయుల యొక్క చరిత్రను కూడా మనం చదువుకుంటూ వెళ్తే, ఐగుప్తు యొక్క ఇనుప కొలిమిలో నుంచి దేవుడు వారిని విడిపించాడు. వారిని విడిపించేటప్పుడు కూడా దేవుడు ఎలా విడిపించాడు, 400 సంవత్సరాలు వారు వెట్టి చాకిరీ చేశారండి. వారు వెళ్ళేటప్పుడు ఉట్టి చేతులతో వెళ్ళకూడదు. వారు పడినటువంటి ప్రయాసకు తగిన కష్టార్జితాన్ని వారు పొందుకొని వెళ్ళాలని ఐగుప్తుల యొక్క ధనాన్ని, ఐగుప్తుల యొక్క వెండిని, ఐగుప్తుల యొక్క బంగారాన్ని అంతటిని దోచుకోండి అని దేవుడు చెప్పాడు. ఇప్పుడు వారు పాలుతేనెలు ప్రవహించేటువంటి దేశానికి వెళ్తున్నారు. ఎలా వెళ్తున్నారంటే, ఒట్టి చేతులతో కాదు. చేతులెత్తి గట్టిగా హల్లెలూయా చెప్పండి. వారి చేతిలో ఏమున్నాయి అంటే, విలువైనటువంటి వస్త్రాలు ఉన్నాయి. వారి చేతుల్లో ఏమున్నాయంటే, వెండి ఉంది, బంగారం ఉంది. అయితే ఒక దగ్గరికి వచ్చారు. ఎక్కడికి వచ్చారు వారు అనంటే, షూరు అరణ్యంకి వచ్చేసరికి వారికి ఏం కొదువైనది అంటే, తాగనీకి నీళ్లు కొదువైనాయండి. 3 రోజులు నీళ్ల కోసం వెతికారు. వెతికితే వాళ్ళకి నీళ్ళు అయితే దొరికాయి, కానీ అవి ఎలాంటి నీరు అనంటే చేదు నీళ్లు దొరికాయి. అవి తాగలేనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఏమండి, వారు మోషేతో ఒకటే ఒక మాట అంటారు. ఏమంటారంటే, ఈ అరణ్యములో మేము చచ్చుటకు మమ్మల్ని ఇక్కడికి తీసుకొని వచ్చావు నాయన నువ్వు. ఈ రోజున గమనించండి, నేను అంటాను, ఏ బంగారుని చూసి బతకొచ్చుగా, వాళ్ళు వెండిని చూసి బతకొచ్చు కదా. ఈ రోజున వాళ్ళ దగ్గర ఉన్నటువంటి విలువైనటువంటి వస్త్రాల ధర బతకొచ్చు కదా. అయితే మన దగ్గర విలువైన వస్తువులు ఎన్ని ఉన్నా నీరు లేకపోతే ఈ భూమి మీద మానవ కోటికి ఏమి లేదంటే మనుగడ లేదు. మంచి స్టేటస్ మనకు ఉండొచ్చు. బైబిల్లో మీరు గమనించండి, సంసోను గురించి మనం చూస్తే, న్యాయాధిపతుల పుస్తకం చదవండి, 15వ అధ్యాయం. నేను ముగిచ్చేస్తున్నాను. న్యాయాధిపతుల పుస్తకం 15వ అధ్యాయం 18వ వాక్యం చదవన్నా. అప్పుడు అతడు మిక్కిలి దప్పికొనినందున యెహోవాకు మొరపెట్టి, నేను నీ సేవకుని చేతి వలన ఈ గొప్ప రక్షణను దయచేసి, తరువాత నేను ఇప్పుడు దప్పి చేతను చచ్చి సున్నతి పొందినటువంటి వారి చేతిలోకి పడవలనని అని వేడుకొనగా, దేవుడు దానిలో నుండి నీళ్లు బయలుదేరను. అతడు తాగిన తర్వాత
ప్రాణము తెప్పరిల్లి బ్రతికెను. చూడండి, మనం గమనిస్తే ఇక్కడ ఒక వ్యక్తి కనపడుతున్నారు. ఎవరు ఆ యొక్క వ్యక్తి అని అంటే సంసోన్. ఎవరన్నా శేఖరన్న? సంసోన్. ఎలాంటి వాడు ఈ సంసోన్ అంటే, బాగా దేవుని మాటలు తల పైకెత్తి వినాలి నన్ను చూస్తూ. ఎలాంటి వాడు ఈ సంసోను అని అంటే, ఒక మాటలో చెప్పాలంటే ఒక గాడిద దవడ ఎముకతో 1000 మందిని హతమర్చినటువంటి బలవంతుడు. అయితే ఒక రోజున తన జీవితంలో నీళ్లు లేక దప్పిగొంటూ ఉన్నటువంటి పరిస్థితుల్లో దేవుడు అతని దగ్గరికి వచ్చినప్పుడు అతను అంటున్న మాట ఏంటంటే, నీళ్లు నాకు లేకుండా చేసావు దేవుడా, ఇప్పుడు ఈ సున్నతి లేనటువంటి ఫిలిష్తీయుల చేతిలో నేను చావడం నీ చిత్తమా అని దేవునికి మొరపెడుతున్నట్లు మనం చూస్తున్నామండి. అంటే ఒక మంచి స్టేటస్ ఉంది, కానీ ఆ స్టేటస్ మనల్ని బ్రతికించదు. చేతులెత్తి గట్టిగా హల్లెలూయా చెప్పండి. కొంతమంది వారికి ఉన్నటువంటి వెండి బంగారాన్ని బట్టి గర్వించే వాళ్ళు లేకపోలేరు. కొంతమంది వారికి ఉన్నటువంటి స్టేటస్ ను బట్టి గర్వించే వాళ్ళు లేకపోలేరు. ఈ రోజున నీ వెండి నిన్ను బ్రతికించదు. ఈ రోజున నీ స్టేటస్ నిన్ను బ్రతికించదు. ఈ లోకములో మంటి వంటి మానవుడు మనగడ సాగించాలి అనంటే ఆ మానవునికి అవసరమైనది ఏమిటి అనంటే, ఈ రోజున వాక్యం ఏమని చెప్తుందంటే, నీళ్లు అవసరమా? నీళ్లు మనకు ఉంటేనే మనం బ్రతుకుతాం. అందుకనే గమనించండి, బైబిల్లో మనం చూస్తే తండ్రి అడుగుతున్నాడు అక్సాని, అమ్మా నా దగ్గరికి వచ్చావు, నన్ను చూచిన వెంటనే గాడిద దిగావు, నీకేం కావాలి? నీవు నన్ను అడిగితే నేను నీకు కావలసిన దాన్ని నేను నీకు ఇస్తాను అని అంటే ఒకటి అడుగుతుంది. అది ఏమిటి అని అంటే, మీరు బైబిల్ గ్రంథాన్ని మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. నాన్న, నీవు నాకు మెరుక మడుగుల్ని నీవు ఇచ్చావు, నాకు కావాల్సింది ఏంటంటే నీటి మడుగులను నాకు కావాలంటది. కొట్టండి గట్టిగా చప్పట్లు 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 చప్పట్లు. నీటి మడుగులు ఉన్నటువంటి ఆ యొక్క పొలాలు నాకు కావాలి. నీవు పల్లపు మడుగులనే నాకు ఇచ్చావు, గాని నీటి మడుగులు నాకు ఇవ్వలేదు. నీవు నాకు నీటి మడుగులను దయచేయంటది. ఈ రోజున గమనించండి, ఎందుకు ఈ రోజున దేవుడు ఈ వాక్యమును నీళ్లతో పోలుస్తున్నాడు అనంటే కారణం ఏమిటి అనంటే, మనిషి ఈ లోకములో భౌతికంగా బతకాలంటే మనిషికి అవసరం నీరు. అలాగనే మనం ఆత్మీయంగా బ్రతకాలి అనంటే దేంట్లో చెప్పండి, అందరు చెప్పండి, దేంట్లో? నా సందేశం ముగిచ్చేస్తున్నా. దేంట్లో? ఆత్మీయంగా బ్రతకాలంటే వాక్యం అనే నీరును మనము త్రాగితేనే మనం బ్రతుకుతాము. గాని దేవుని వాక్యం అనే నీరు నీవు తాగకపోతే భౌతికంగా బ్రతుకొచ్చేమో గాని నీ జీవితములో నీవు ఆత్మీయంగా చచ్చిపోతావు. ఆ తర్వాత నీవు చస్తే ఎక్కడికి వెళ్తావంటే నిత్య నరకానికి వెళ్తావు. అర్థమవుతుంది నేను చెప్పే మాటలు? చేతులెత్తి అర్థమైన వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకాస్త గట్టిగా చెప్పండి. యోహాను సువార్త 6:63 చదవండి, నేను ముగిచ్చేస్తున్నాను. 6:63 యోహాను సువార్త 6:63. ఆత్మయే జీవింప చేయుచున్నది గాని శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పుచున్ననే ఈ మాటలు మీకు ఏమై ఉన్నాయి అనంటే ఆత్మయు జీవమునై ఉన్నవి. ఈ రోజున గమనించండి, యేసు ప్రభు అంటున్నాడు ఏమన్నట్టే, ఆత్మయే మనల్ని ఏం చేస్తుందంటే జీవింప చేస్తుంది, ఈ శరీరము నిష్ప్రయోజనము అంటున్నాడు. అయితే మనము ఆత్మలో బ్రతకాలటే, ఆత్మలో మనము ఎండిపోయినటువంటి స్థితిగతుల మధ్యలో కాకుండా, చచ్చినటువంటి స్థితిలో కాకుండా మనము ఆత్మలో బ్రతకాలి అనంటే ఈ రోజున దేవుని వాక్యం అనేటువంటి నీళ్లను మనము ఎప్పుడూ కూడా తాగేటువంటి వారముగా ఉండాలండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ రోజున గమనించండి, కొంతమంది దేవుని మందిరానికి వస్తుంటారు. దేవుని మందిరానికి వస్తున్నటువంటి వాళ్ళు నేను గమనిస్తూ ఉంటా. ఎన్ని సంవత్సరాల నుండి దేవుని మందిరానికి వస్తున్నా, వారి భౌతికంగా బతికే ఉంటారు, కానీ ఆత్మలో వారు చచ్చిపోయిన పరిస్థితులు మేము చూస్తూ ఉంటామండి. దేంట్లో చెప్పండి? ఆత్మలో చచ్చిపోయినటువంటి పరిస్థితులు.
ఏ ఆత్మలో చచ్చిపోయినటువంటి పరిస్థితులు అంటే ఇంకా ఎలా ఉంటాయి వారి జీవితాలు అని అంటే, ఏమాత్రము కూడా వారి జీవితంలో మార్పు లేదు. వాక్యం వింటున్నా వారి జీవితాలు ఏమాత్రం మార్పు లేదండి. ఈ తుచ్చమైనటువంటి అభిలాషల వైపు ఈ రోజున పరిగెత్తేటువంటి వారు అనేక మంది జీవితాలు మనకు కనబడుతూ ఉంటాయి. అయితే గమనించండి, ఈ రోజున మనము దేవుని వాక్యం అనేటువంటి నీరును మనము త్రాగాలి. ఎందుకు అనంటే, వాక్యం అనేటువంటి నీరు మనం త్రాగుట ద్వారా ఆత్మలో మనం బ్రతుకుతాము. హల్లెలూయా. ఈ రోజున దేవుడు నిన్ను ఒక ప్రశ్న వేస్తున్నాడు. భౌతికంగా నువ్వు బతికే ఉన్నావు బాగానే, అయితే ఆత్మలో బతుకున్నావా, లేకపోతే చచ్చిపోయినటువంటి స్థితిగతుల మధ్యలో ఉన్నావా? ఆదివారం ఆరాధన అంటే ఆరాధనకు రాకుండా దేవుని వాక్యానికి నీవు ప్రాధాన్యత ఇవ్వకుండా ఈ రోజున నీ సొంత పనులకు వెళ్తున్నావు అంటే కారణం ఏమిటంటే, భౌతికంగా నీవు బతికి ఉన్నావు కానీ ఆత్మలో నీవు చచ్చావని అర్థం. అందుకే నీకు దేవుని మందిరం అన్నా, దేవుని మందిరంలో పరిచర్య అన్నా, ఈ రోజున దేవుని వాక్యం వినాలన్నా నీకు ఏం కలుగుతుందంటే విసుగు పుడతా ఉంది. ఈ రోజున గమనించండి, అలాంటి స్థితిలో నీవు ఉన్నట్లయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ ఆత్మ నరకానికి వెళ్లకుండా ఉండాలంటే దేవుని వాక్యం అనేటువంటి ఆ నీళ్లను మనము త్రాగుతూ ఉండాలండి. హల్లెలూయా. ఆదివారం అయితే ఎన్ని పనులున్నా నేను దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవుని వాక్యం నేను వినాలి అని చెప్పి మనం దేవుని వాక్యం పట్ల ఆసక్తితో దేవుని సన్నిధికి రావాలి. ఈ రోజున దైవ సేవకులు ఇక్కడ ఆత్మపూర్వులై చెప్తున్నటువంటి ప్రతి దేవుని మాటలు ఒక డైరీ మెయింటైన్ చేసుకుంటూ చక్కగా రాసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత వాటిని మనం ధ్యానించడం. అనుభవాలు ఉన్నాయండి, ఆ అనుభవాలు మీలో లేవనుకోండి, మీరు ఆత్మలో సచ్చారని అర్థం. అంతే. కొంతమంది ఉండవు, ఈ అనుభవాలు ఉండవు. నేను ఎక్కడ ప్రసంగం చేస్తున్నా దైవజనులు గొప్ప గొప్ప సేవకులు ఓ డైరీ మెయింటైన్ చేస్తానండి. ఇలాగా వాళ్ళు చెప్తున్నటువంటి ప్రతి ప్రసంగాన్ని నేను రాసుకుంటాను. తర్వాత కాస్త సమయం దొరికిందంటే వాటిని నేను మెడిటేషన్ చేస్తాను. ఈరోజు నేను లోతైనటువంటి విషయాలు నేను మీకు చెప్పగలుగుతున్నానంటే కారణం ఏంటంటే, దేవుని వాక్యం వినే విషయంలో నేను ఎలా ఉంటానంటే, నేను నా చెవులను నేను వేగిరపడతాను నేను దేవుని వాక్యం వినే విషయంలో. ఈరోజున చూడండి, కొంతమందికి దేవుని వాక్యం అంటే సార్ విసుగొచ్చేస్తాడు. ఎప్పుడు ముగిస్తాడు రా నాయన. ఈ రోజున ఆ విసుగు అనేది నీకు కలుగుతుందంటే ఆత్మలో నువ్వు సత్యవని అర్థం. కాబట్టి చూడండి, దేవుని వాక్యం నీ ఎందుకు నీళ్లతో పోలుస్తున్నాడంటే, నీళ్లు లేకపోతే భౌతికంగా మనం బ్రతకలేం. అలాగనే వాక్యం అనేటువంటి నీళ్లు మనలో లేకపోతే ఈ రోజున గమనించండి, మనం ఆత్మీయంగా చనిపోతాం అన్న సంగతిని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. మరిన్ని విషయాలు నెక్స్ట్ సండే నేను మీతో పంచుకుంటాను. తల వంచని ప్రార్థన చేసుకుందాం. అందరి తల వంచని ప్రార్థన చేసుకుందాం. సరిగ్గా 12:25 అయింది. ఇంకా 5 నిమిషాలు నేను ముగిస్తాను. 12:30కి మన ఆరాధన ముగించబడుతుంది. అందరి తల వంచని. దేవుని వాక్యానికి నువ్వు ప్రాధాన్యత ఇస్తున్నావా? దేవుని వాక్యానికి మనం ప్రాధాన్యత ఇస్తున్నామా? దేవుని వాక్యాన్ని వినే విషయంలో వేగిరి పడుతున్నామా? దేవుని వాక్యం పట్ల దేవుని వాక్యాన్ని దివారాత్రులు మనం ధ్యానిస్తున్నామా? దేవుని వాక్యాన్ని దివారాత్రులు మనము ధ్యానిస్తున్నామా? ఒకసారి ఆలోచించండి. దేవుని వాక్యానికి భయపడుతున్నామా, లేకపోతే దేవుని వాక్యానికి భయపడకుండా దేవుని మందిరానికి వస్తూ దేవుని వాక్యాన్ని వింటూ కూడా నీ ఇష్టానుసారంగా నీ జీవితంలో నీ చూపుల మీద నీకు జయం ఉండట్లేదు, నీ తలంపుల మీద నీకు జయం ఉండట్లేదు. దేవుని వాక్యానికి మనం వనకాలి, దేవుని వాక్యానికి మనం భయపడాలి. ఎవడు నా మాట విని దానిని వణుకుతూ ఉండునో అట్టి వానినే నేను దృష్టించుచు ఉన్నాను అంటున్నాడు. దేవుని దృష్టి నీ పైన, నీ కుటుంబం పైన, నీ పిల్లల పైన ఉండాలంటే దేవుని వాక్యానికి వణికే వారంగా మనం ఉండాలి. దేవుని వాక్యానికి వణికే వారంగా మనం ఉండాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ ప్రభు మనకిచ్చిన ఈ విలువైన మాటలను బట్టి 2 చేతులెత్తి బిగ్గరగా స్తోత్రం చెల్లిద్దాం.
లోకములో వేటికి భయపడినా భయపడకపోయినా దేవుని వాక్యానికి భయపడే అనుభవాలు దేవుడు మన కుటుంబాలన్నిటిని నడిపించబోతున్నందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. దేవుని వాక్యాన్ని చదివే విషయములో, వినే విషయములో, దేవుని వాక్యాన్ని ధ్యానించే విషయములో ఏ మాత్రము కూడా వెనకంజ వేయకుండా ఆ వాక్యం అనే ఆ నీళ్ళ ద్వారానే మనం ఆత్మీయంగా బ్రతుకుతాం. కాబట్టి ఆ వాక్య దాహాన్ని కలిగి జీవించే కృపను దేవుడు మనకు దయచేయనట్లు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, జీవాధిపతి అయిన యేసయ్య, మీ పరిశుద్ధమైన నామానికి తండ్రి వేలాది స్తుతులు స్తోత్రములు నాయన ఈ సమయమున మీకు చెల్లిస్తున్నామయ్యా. గడిచిన కాలమంతా కాపాడారు. ఈ శ్రేష్టమైన పునరుత్థాన దినాన మీ సన్నిధికి వచ్చినటువంటి మీ బిడ్డలతో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రం నైనా. నీ వాక్యమునకు మేము వనకాలని, నీ వాక్యానికి మేము వణికినప్పుడు మా మీద దృష్టి మీ పెడితే మమ్మల్ని ప్రభువా ఆశీర్వదిస్తావని ప్రభువా మీరు సెలవిచ్చారు. నీ వాక్యం నీళ్లతో పోల్చబడుతుందని, నీటితో ఎందుకు పోల్చబడుతుంది అని అంటే, నీళ్లు మనిషి లోకంలో బ్రతకడానికి ఎంత అవసరమో అలాగనే ఆత్మీయంగా మేము బ్రతుకుటము నీ వాక్యం అనే నీళ్లు మాకెంతో అవసరం అని ప్రభువా మీరు మాతో మాట్లాడుకుంటూ వచ్చారు. నిజమే నాయన, ఎంతో మంది భౌతికంగా బ్రతుకు ఉన్నారు కానీ లోకంలో ఆత్మీయంగా చచ్చిన స్థితిలో ఉంటున్నారు ప్రభువా. అలాంటి వారిని మీరు బ్రతికించుటకు ఈ ఆరాధనలో మీరు దిగి వచ్చినందుకు స్తోత్రం. మీరు ఇచ్చిన విలువైన ఈ మాటలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి.